హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. జనరల్ సైన్స్లో భాగంగా రసాయన శాస్త్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. పోటీ పరీక్షల్లో ప్రతి క్వశ్చన్ కూడా మీ జాబ్ని డిసైడ్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో తెలిసిన క్వశ్చన్స్ని కూడా రాంగ్ ఆన్సర్ పెట్టి బాధపడే సందర్భాలు చాలానే ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ప్రతి క్వశ్చన్ను ఇంపార్టెంట్ క్వశ్చన్గానే పరిగణించాలి. పోటీ పరీక్షల్లో అడగడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్స్ని మా ఛానల్లో ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్కు సంబంధించిన నోటిఫికేషన్స్ అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. రసాయన శాస్త్రానికి సంబంధించి మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పొగాకులో మత్తు పదార్థంగా ఉపయోగపడే కారకం ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నికోటిన్. పొగాకులో మత్తు పదార్థంగా ఉపయోగపడే కారకం నికోటిన్. నికోటిన్ను అధిక మొత్తంలో ఉపయోగించడం వలన క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, దుస్తుల మీద రక్తపు మరకలను తొలగించడానికి ఉపయోగించేది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 బోరాక్స్. దుస్తుల మీద రక్తము మరకలను తొలగించడానికి బోరాక్స్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్లేటులో ఉంచిన కర్పూరం కొన్ని గంటల తర్వాత చిన్నదిగా కావడానికి కారణం? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఉత్పతనం చెందడం. కర్పూరం అనేది ఘనస్థితి నుంచి నేరుగా వాయు స్థితిలోకి మారుతుంది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, సెంటు సీసా మూత తీస్తే వాసన గది అంతా వ్యాపించడంలో ఇమిడి ఉన్న ప్రక్రియ? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 వ్యాపనం. సెంటు సీసా వ్యాపన పద్ధతి ద్వారా గది అంతా వ్యాపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు మొదటగా ఉపయోగించిన లోహం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రాగి. మానవుడు మొట్టమొదటిగా ఉపయోగించిన లోహం రాగి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువగా సాగే గుణం కలిగిన లోహం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 బంగారం. ఎక్కువగా సాగే గుణం కలిగిన లోహం బంగారం. 99.9% బంగారాన్ని 24 క్యారెట్స్ బంగారంగా పిలుస్తారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, రాతినార పరిశ్రమల్లో కలిగే వాయు కాలుష్యం కార్మికులకు ముఖ్యంగా గురయ్యే భాగం? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఊపిరితిత్తులు. రాతినార పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు వాయు కాలుష్యం వలన ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్లలో ఉపయోగించే ఐసీ చిప్లను వేటితో తయారు చేస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సిలికాన్. కంప్యూటర్లో ఉపయోగించే ఐసీ చిప్లను సిలికాన్తో తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కీమోథెరపీ అనేది? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే, రోగాలను నయం చేయడానికి ఉపయోగించే రసాయన విశ్లేషణను కీమోథెరపీ అని పిలుస్తారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన రసాయనం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మాస్టర్డ్ గ్యాస్. మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన వాయువు మాస్టర్డ్ గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్, వంట గ్యాస్ అనేది ఏ వాయువుల సమ్మేళనం? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 బ్యూటేన్ ప్రోపేన్. వంట గ్యాస్లోని వాయువుల మిశ్రమం బ్యూటేన్ ప్రోపేన్. నెక్స్ట్ క్వశ్చన్, జంతువుల ఎముకలు దంతాల్లో ఉండే ప్రధాన రసాయన పదార్థం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కాల్షియం ఫాస్ఫేట్. జంతువుల ఎముకల్లో దంతాల్లో ఉండే రసాయన పదార్థం కాల్షియం ఫాస్ఫేట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సిలికాన్ను కలిగి ఉండేది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఇసుక. సిలికాన్ అనే మూలకాన్ని కలిగి ఉండేది ఇసుక. నెక్స్ట్ క్వశ్చన్, అగ్గిపుల్లల్లో మండడానికి ఉపయోగపడే పదార్థం? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఎర్ర ఫాస్ఫరస్. అగ్గిపుల్లల్లో మండడానికి ఉపయోగించే పదార్థం ఎర్ర ఫాస్ఫరస్. నెక్స్ట్ క్వశ్చన్, బేకింగ్ సోడాకు రసాయనిక పేరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సోడియం బైకార్బోనేట్. బేకింగ్ సోడాకు రసాయన నామం సోడియం బైకార్బోనేట్. నెక్స్ట్ క్వశ్చన్,
భోపాల్ వాయు విస్ఫోటనంలో బయటికి వెలువడిన వాయువు. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 మిథైల్ ఐసోసైనైడ్. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో బయటికి వెలువడిన వాయువు మిథైల్ ఐసోసైనైడ్. నెక్స్ట్ క్వశ్చన్, మత్తును కలిగించే రసాయనమైన క్లోరోఫామ్కి రాసాయనిక పేరు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ట్రైక్లోరోమీథేన్. క్లోరోఫామ్ యొక్క రాసాయనిక నామం ట్రైక్లోరోమీథేన్. నెక్స్ట్ క్వశ్చన్, టూత్ పేస్ట్ తయారీలో వాడే రసాయనం ఏది. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 అమోనియం కార్బోనేట్. టూత్ పేస్ట్లో వాడే రసాయనం అమోనియం కార్బోనేట్. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లలో ఉండే పదార్థం. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 కాల్షియం ఆక్సలేట్. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లలో ఉండే పదార్థం కాల్షియం ఆక్సలేట్. నెక్స్ట్ క్వశ్చన్, విరిగిన పాలు పులిసిన వాసన రావడానికి కారణం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 లాక్టిక్ ఆమ్లం. విరిగిన పాలు పులిసిన వాసన రావడానికి కారణం లాక్టిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, సోడా నీటిలో ఉండే ఆమ్లం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కార్బోనిక్ ఆమ్లం. సోడా నీటిలో ఉండే ఆమ్లం కార్బోనిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, పండ్లు త్వరగా పక్వానికి రావడానికి దోహదపడే వాయువు. పండ్లు త్వరగా పక్వానికి రావడానికి ఇథిలిన్ వాయువును ఉపయోగిస్తారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగశాలలో తయారు చేసిన మొట్టమొదటి కర్బన సమ్మేళనం. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 యూరియా. ప్రయోగశాలలో మొట్టమొదటిసారిగా తయారు చేసిన కర్బన సమ్మేళనం యూరియా. నెక్స్ట్ క్వశ్చన్, రాత్రిపూట చెట్లు విడుదల చేసే వాయువు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 కార్బన్ డయాక్సైడ్. రాత్రిపూట చెట్లు కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేయడం జరుగుతుంది. పగలు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆల్కహాల్ తాగితే అంధత్వంతో పాటు మరణం కూడా సంభవిస్తుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మిథైల్ ఆల్కహాల్. మిథైల్ ఆల్కహాల్ను అధిక మొత్తంలో తాగడం వలన అంధత్వంతో పాటు మరణం కూడా సంభవించడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.